రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మరి టీచర్లను ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానం చేసినటువంటి కార్యక్రమం మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కానీ మరి గతంలో ఏదైతే రాధాకృష్ణ గారు ఒక టీచర్గా ఆనాడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి మొదటగా ఈ దేశానికి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా తర్వాత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి. మరి వారు ఆ రోజు వారి ఆలోచన మేరకే ఇవాళ దేశమంతా కూడా మరి సెప్టెంబర్ 5 వారి జయంతి రోజున మరి ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో చేసుకోవడం అనేది ఇది ఒక ఆనవాయితీ. ఎందుకంటే ఆ రోజు వారు ఒక కోరిక కోరారు, మీరు నాకు ఏం చేయవలసిన అవసరం లేదు, నేను ఉన్నప్పుడు కానీ నేను లేనప్పుడు కానీ నా పేరు ఏదైతే మీరు చేయాలనుకున్న కార్యక్రమం ఏం చేయవలసిన అవసరం లేదు, దేశం మొత్తంలో ఎక్కడైతే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి గొప్పగా రాణించేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి నా జన్మదినం నా జయంతి రోజు సన్మానం చేస్తే నాకు అంతకంటే గొప్ప అవకాశం గొప్పది ఇంకొకటి ఏది ఉందని చెప్పి మరి వారి కోరిక మేరకు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం కూడా మరి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కేంద్రంలో ఏదో తూతు మంత్రంగా చేసి మరి దీన్ని అక్కడితో ఉడగొట్టేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎస్డిటి ఉపాధ్యాయులు ఉంటే దాదాపు 21,000 పైచీలకు ఎస్డిటి ఉపాధ్యాయులకు మరి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇవ్వడమే కాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏదైతే స్కూళ్ళను బాగు చేయాలా, పేద విద్యార్థులంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా మనం తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం రాగానే 1,200 కోట్ల రూపాయలు మన నిధులు ఖర్చు చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్స్ నిర్మాణం కానీ మరి ఎక్కడెక్కడైతే స్కూళ్ళు బాగలేకపోతే బాగా చేయించడం కానీ అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఉపాధ్యాయులందరూ కూడా మరి భావి భారత పౌరులను తయారు చేయడం లోపల మరి మీ సహాయ సహకారాలు మీ యొక్క విధి నిర్వహణను మీ యొక్క అంకిత భావాన్ని మరింత పెంచుకోవాలని నేను ఈ సందర్భంగా సూచిస్తున్నా. పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మండలం కరంబాపూర్ గ్రామంలో పశు వైద్య శిబిరం పెద్దలు మన పెద్దపల్లి శాసనసభ్యులు అన్న విజయరమణారావు గారి నాయకత్వంలో ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కరంబాపూర్లో పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు కూడా పెద్దలు మన అన్నగారు పశువులంటే బాగా ఇంట్రెస్ట్, ఆవులన్నా లేకపోతే బర్రెలన్నా
రైతులందరూ అంటే ఇక బాగా హెవీ ప్రేమ. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా ప్యాడీ విషయంలో కానీ పశువుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా పనిచేయాలని చెప్పే ఆలోచనలే ఉండే అటువంటి వ్యక్తి మన అన్నగారు. అలాగే మేము కూడా వారి నాయకత్వంలో పనిచేస్తూ వారి ఆధ్వర్యంలో మెదులుతూ పశువులను ట్రీట్మెంట్ ఇవ్వడానికి మార్కెట్ కమిటీ ద్వారా నిధులు పెట్టి మార్కెట్ కమిటీ ద్వారా అన్నింటినీ ఆవులను కానీ బర్రెలను కానీ లేగలను కానీ ఆవు దూడలను కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఈ యొక్క కదంబాపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఈ యొక్క కార్యక్రమాన్ని కదంబాపూర్లో ఉన్నటువంటి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎవరెవరికైతే ఆవులు ప్లస్ బర్రెలు ప్లస్ గొర్రెలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించినటువంటి అవన్నిటిని కూడా ఇక్కడ క్యాంపు వద్ద తీసుకొచ్చి వాటి ట్రీట్మెంట్ చేయించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. కోరి రేపు ఈ పశువులు తప్పకుండా రైతుకి ఏంటంటే పశువులు వెన్నెముక. వ్యవసాయం ఉన్నటువంటి రైతుకు తప్పకుండా పశువులు ఉండాలి. పశువులు మనకు ఇప్పుడు ఏంటంటే రాను పరిస్థితులు పశువులను తగ్గిస్తూ ఉన్నారు రైతులు. దయచేసి మీరు పశువులను ఎట్టి పరిస్థితులు తగ్గించద్దు. గోవులను ఆవులను కానీ ప్రతి ఇంటికి ఆవు అనేది కంపల్సరీ ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం.
సద్దుల బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇందులో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఎంతో సంతోషంగా పాల్గొనడం జరిగింది. దుర్గాదేవి నవరాత్రులకు పురస్కరించుకొని మేము మా చిన్నపిల్లలకి నవరాత్రుల దుర్గామాత వేషాన్ని ధరించి ఎంతో చక్కగా బతుకమ్మ పండుగను జరుపుకున్నాం. ఈ సంబరాలను పురస్కరించుకొని మా స్కూలు మరియు వివేకానంద హై స్కూల్గా వివేకానంద కాలేజ్ అండ్ సాధన డిగ్రీ కాలేజ్ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. Today we all gathered here for the pre-Batkama celebrations in our Vivekananda institutions. Thank you for Ravinder sir and Sujata ma'am for this wonderful opportunity. All the students of Vivekananda, they decorated the Batkamas with a variety of flowers, and also the students very well participated in the Navaratri Durga and their avatars. 37 సంవత్సరాలుగా మా విద్యా సంస్థ వివేకానంద హై స్కూల్ అండ్ వివేకానంద జూనియర్ కాలేజ్, సాధన డిగ్రీ కాలేజ్ తరపున ముందస్తు బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం మాత్రం దుర్గామాత వేషధారణలో పిల్లలు చాలా చక్కగా వేషధారణ వేశారు. మరియు ఉపాధ్యాయులు మా అందరికీ ఎంతో సహకరించారు. మా అందరినీ ప్రోత్సహించిన మా వివేకానంద యాజమాన్యానికి, బాలకిషన్ సార్ గారికి, కుమారాణి మేడం గారికి, రవీందర్ సార్, సుజాత మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ